విక్రాంత్ బాబు వదినా సుమన ఏది? ఇక లేదే. నన్ను రమ్మని చెప్పిందని పిన్ని చెప్పింది. వస్తున్నానక్క. స్ట్రాంగ్ కాఫీ కలుపుకొచ్చేలోపు కాస్త ఆలస్యమైంది. గెస్ట్లు ఎవరైనా వచ్చారా? వస్తే ట్రే పట్టుకొని హాల్లోకి వెళ్తాను కానీ గదిలోకి ఎందుకు వస్తాను? తీసుకోక్క. బుల్బాబు గారు తీసుకోండి. తాగండి. ఎలా ఉందో చెప్పాలక్క. వదినా ఒక నిమిషం, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ కప్ ఇవ్వండి. ఎందుకు విక్రాంత్ బాబు? నేను అందులో ఏమైనా కలుపుంటారని ఈయన గారికి అనుమానమక్క. కరెక్ట్, బానే గెస్ట్ చేసావు. విక్రాంత్ బాబు విషం ఇచ్చినా సరే తోడబుట్టిందే ఇచ్చిందనుకుని తాగేస్తాను. మీరు అలాంటి పని చేస్తారని కప్ ఇవ్వమంటున్నాను. సారీ, నేనే తీసుకుంటున్నాను. ఇవ్వండి, ఇది తీసుకోండి. ఆల్ రైట్, తాగొచ్చుదనా. మీ ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలు ఉండడానికి ఇలాంటి పేచీలే కారణం. మీ మరిది గారు నన్ను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటారు కాబట్టే ఎడమొహం పెడమొహంగా ఉంటామక్క. సర్లే గాని కాఫీ బాగా కలిపావు. థ్యాంక్స్ అక్క. దీని వెనక కలిపిన పులిహోరేంటో అది కూడా తెలుసుకోవాలి కదా వదనా. ఈ టైంలో ఎవరైనా పులిహోర తింటారా? నీకు అర్థం కానట్లు అడక్కు. ఉన్నట్టుండి వదనకు మర్యాద చేయాలని ఎందుకు అనిపించిందో అది చెప్పు ముందు. ఏదన్నా పనుందో చెల్లి? ఆహా, అబే అలాంటిదేం లేదక్క. కాఫీ ఇవ్వకూడదా ఏంటి? నా కూతురు పుట్టినరోజు ఫంక్షన్ ని ఏర్పాటు చేసినందుకు ఇలా కృతజ్ఞత చెప్తున్నాను అనుకోవచ్చు కదా. హలో, నైని వదని ఫంక్షన్ వద్దన్నారు. విశాల్ బ్రోనే నీ మొహం మాడిపోయిన పూరిలా అవుతుందని అరేంజ్ చేశారు. బ్రోకి ఇవ్వకుండా వదన కాఫీ ఎందుకు ఇచ్చినట్టు? అబ్బా ఊరుకోండి. కాసేపట్లో ఆశ్లేష నక్షత్రం వస్తుంది. అప్పుడు పెట్ట తెరవాలంటే మా అక్కకి శక్తి ఉండొద్దు. అది అస్సలు కదా. మీరు మాత్రమే ఆ బాక్స్ ని టచ్ చేస్తారని తెలిసే